ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన విధానము దూరదృష్టి మామూలుగా ఉండదు. రాబోయే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల అవసరాలను ముందుగానే గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయటంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. భారతదేశంలో ఆయనకున్నంత పరిపాలనా అనుభవం, పరిపాలనతో పై పట్టు ఏ రాజకీయ నాయకుడికి లేదనటము అనేది అక్షర సత్యం. ఎందుకంటే ఆయన రేపటి గురించి ఎల్లుండి గురించి మాట్లాడు, రాబోయే ఒక తరం తర్వాత ఏం జరగబోతా ఉంది అనేది ఊహిస్తాను. ఇదే ఆయన 5వ తారీఖు మార్చి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ అమిత్ షాని నిర్మలా సీతారామన్ కలిసిన తర్వాత జాతీయ ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ని కలిశారు. కలిసినప్పుడు ఆయన ఒక ప్రతిపాదన ఆయన ముందు పెట్టారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు 15,000 కోట్ల ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రం ఒక 1,500 కోట్ల విలువైన జీఎస్టీని సేనరేజ్ని మినహాయించారు. ఈ విధంగా ప్రణాళిక సిద్ధమైంది. అక్కడ టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇది 6 వరుసల ఔటర్ రింగ్ రోడ్డు, ఒక పక్క 3 మరో పక్క 3, కేవలం 70 మీటర్లే. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతీయ అధికారులకు చెప్పారు 70 సరిపోదు, 140 మీటర్లు పెట్టాలి అని. దానికి జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు అంగీకరించకుండా 70 మీటర్లతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి ఒక లిఖితపూర్వకమైన ప్రతిపాదన ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఔటర్ రింగ్ రోడ్డు పెడుతున్నారు, 6 లైన్లు అంటున్నారు, మరి 50 సంవత్సరాల తర్వాత 6 లైన్ పెడితే అక్కడ ట్రాఫిక్ జామ్లు ఉంటాయి అని చెప్తూ తన అనుభవాన్ని ఆయన నితిన్ గడ్కరీకి చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఊహించింది, రచించింది, ఆచరణలోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు. అప్పుడే ఆ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు 8 లైన్ల రోడ్డుగా నిర్మాణం చేశారు. ఇప్పుడు 8 లైన్లు నిర్మాణం చేసినా అది ట్రాఫిక్ పెరిగిపోయి 6, 6, 12 చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే 8 లైన్లు పెట్టించారు. ఇప్పుడు 12 లైన్లకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అయితే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డుకి బయట ప్రాంతము అక్కడ రీజనల్ రింగ్ రోడ్డు వేసే అవకాశం ఉంది. ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు, ఇక్కడ మాకు ఔటర్ రింగ్ రోడ్డు దాటి రీజనల్ రింగ్ రోడ్డు అవకాశం లేదు. హైదరాబాద్ నగరం అంటే చుట్టూ జిల్లాలు ఉన్నాయి, మరి ఇక్కడ మాకు అటువంటి వసతి లేదు. ఎందుకంటే ఈ అమరావతికి సమీపంలో నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, తెలంగాణ బార్డర్ వస్తుంది. అందువల్ల మేము రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం సాధ్యపడదు కనుక మేము పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆధారపడి ఉండాలి. తెలంగాణ లాగా రౌండ్ వేసుకోవడానికి అవకాశం లేదు. మాదంతా పొడుగ్గా ఉంటుంది రాష్ట్రం, ఆ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు దాకా. తెలంగాణనేమో అది గుండ్రంగా ఉంటుంది. తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళానో హైదరాబాద్ బయలుదేరితే 2 గంటల లోపల పూర్తయిపోతుంది. పొద్దున వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చేయచ్చు. కనుక భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తేడాలు ఉన్నాయి. మీరు వేద్దామన్నా రీజనల్ రింగ్ రోడ్డు భవిష్యత్తులో సాధ్యపడదు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపాదన ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు 6 లైన్లు కాదు, 12 లైన్లు వేయాలి. ఒక పక్క 6, మరో పక్క 6, 12 లైన్లు వేయాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇది చేయవలసిన అవసరం ఉంది. 70 మీటర్ల రోడ్డు కాకుండా 140 మీటర్ల రోడ్డు ప్రారంభం చేయమని అడిగారు. ఇది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే ఏముంది, టోల్ గేటే కదా, వేసిన తర్వాత కట్టేది ఎవరు? వాహనదారులే కదా, ప్రజలే కదా కట్టేది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు కాదు కదా, అక్కడ గుత్తేదారులు, కాంట్రాక్టర్లు బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు, కడతారు. అందువల్ల పెద్ద సమస్య ఏం కాదు. కేంద్ర ప్రభుత్వ వాళ్ళ బడ్జెట్ నుంచి ఇచ్చేది కాదు, వాళ్ళ ప్రణాళిక ఆమోదిస్తే ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్మించేది. అందువల్ల 12 లైన్లు ఎప్పుడైతే అడిగారో నితిన్ గడ్కరీ చిరునవ్వుతో, మీ ఆలోచన మా ఇంజనీర్ కూడా లేదు చంద్రబాబు గారు, మీ యొక్క మెదడు ఇంజనీరింగ్ మెదడు, మా అధికారులు ఎప్పుడు కూడా ఇటువంటి విషయమే ప్రస్తావించలేదు. 50 ఏళ్ళ తర్వాత ఏం చేయాలనేది ఆలోచన వాళ్ళకి రావాలి కదా. ఇప్పుడు చేయకపోతే, ఇప్పుడు 6 లైన్ రోడ్ వేసేసి, సర్వీస్ రోడ్ వేసేసి, ఆ చుట్టుపక్కల మొత్తం కాలనీలు వచ్చేసి అన్ని అభివృద్ధి జరిగిన తర్వాత ఏం చేస్తాం? భూసేకరణ అప్పుడు సాధ్యమా? ఈ రోజున భూసేకరణ చేయొచ్చు, ఈ రోజు మనం ప్రణాళిక వేసుకోవచ్చు. తర్వాత వంతెన నిర్మాణం చేయాలి. వంతెన నిర్మాణం వాళ్ళ 6 లైన్కి చేసేస్తే మళ్ళీ 12 లైన్ కంటే మళ్ళీ వంతెన వేరే వంతెనలు కట్టుకోవాలి. ఇప్పుడే ఏకంగా ఒక పక్క 6 ఇంకో పక్క 6 వంతెనలు కట్టేస్తే ఖర్చు తగ్గుతుంది, సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆయన ఆలోచన,
ఆయన థింకింగ్ పవర్. మరి వయసు పెరిగినా ఆయన యొక్క షార్ప్నెస్ మాత్రం ఏం తగ్గల, మతిమరుపు రాల, ఆలోచన విధానం బ్రహ్మాండం. దీనికి అంతా కారణం ఏంటంటే ఒక రహస్యం ఉంది. ప్రధానమంత్రి మోదీ చంద్రబాబు నాయుడు యొక్క ఈ యొక్క జ్ఞాపక శక్తికి, ఆలోచన విధానానికి, వాళ్ళ యొక్క ప్రణాళికలు రచించే దీనికి కారణం ఏంటంటే ఇద్దరు కూడా ప్రతిరోజు గంట సేపు యోగా చేస్తారు. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ఇవే వాళ్ళ రహస్యాలు. వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతూ ఉంది, వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు. మెదడు చాలా షార్ప్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు 1 నిమిషం 2 నిమిషాల్లో ఆయన సబ్జెక్ట్ పట్టేస్తారు. గంటల తరబడి ఆయనకేమి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకుండే అనుభవం జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఇంజనీర్ల కంటే కూడా బాగా ఆయన ప్రణాళికను సిద్ధం చేయగలిగిన ఆ శక్తియుక్తులు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. సరే, ఇంకా తప్పుతుందా? నితిన్ గడ్కరీ చిరునవ్వుతో 12 లైన్లకు ప్రతిపాదనలు పెట్టండి, అమలు చేయండి అని చెప్పి జాతీయ రహదారుల సంస్థకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇతర నగరాల గురించి కూడా ప్రస్తావించాడు. నేనేమి దేశంలో లేనిదేమి అడగట్లేదు. బొంబాయి నగరంలో 12 లైన్లు ఉన్నాయి, అహ్మదాబాద్ నగరంలో 12 లైన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ నగరం మరి ఈ మధ్య అభివృద్ధి చెందిన నగరమే కదా, అక్కడ 12 లైన్లు ఉన్నాయి కదా. అట్లాగే ఢిల్లీలో 12 లైన్లు ఉన్నాయి, మరి నోయిడాలో 12 లైన్లు ఉన్నాయి. మరి ఇన్ని నగరాల్లో బొంబాయి, అహ్మదాబాద్, ఢిల్లీ, నోయిడాలో 12 లైన్లు ఉంటే అమరావతిని మీరు 6 లైన్లు పెడితే మేమేం కావాలి అని చెప్పి ఉదాహరణతో సహా వివరించారు. ఇక ఇంకొకటి విషయం ఆయన చెప్పింది ఏంటంటే శ్రీశైలం మల్లన్న, శ్రీశైలం మల్లికార్జున స్వామి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ ఉంది. శ్రీశైలంకి వెళ్ళి వచ్చి ఎవరైనా ఆ స్వామిని, మల్లికార్జున స్వామిని దర్శించుకొస్తే అన్నీ వాళ్ళకి సిద్ధిస్తున్నాయట. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతూ ఉంది, ఉద్యోగం రాని వాడికి ఉద్యోగం వస్తూ ఉంది, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉన్నవాడు అక్కడికి వెళ్ళొస్తే విదేశ యోగం కలుగుతూ ఉంది. ఆ విధంగా ఈ రోజున మల్లికార్జున స్వామి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల ప్రజలు, ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో వస్తున్నారు. అక్కడ సమస్య ఏంటంటే ఎప్పుడో నిర్మించారు. మనకి ఆ రాష్ట్రం స్వాతంత్రం వచ్చినప్పుడు నిర్మాణం చేసిన రోడ్డు, అక్కడ డోర్నాల్ నుంచి శ్రీశైలం వరకు రోడ్డు వేశారు. చాలా ఇరుగ్గా ఉంటుంది, పలుమార్లు ట్రాఫిక్ జాములు. దీన్ని నితిన్ గడ్కరీ దృష్టికి చెప్పి మా దేవుడు మల్లన్నని సందర్శించడానికి లక్షల సంఖ్యలో, మరీ ముఖ్యంగా ఈ శివరాత్రి అప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి దానికి మీరు ఏదో ఒక మార్గం అన్వేషించాలి. మీరు ఉన్న రోడ్డుని, ఆ ఘాట్ రోడ్ని విస్తరిస్తారా, లేదా ఏమైనా ఫ్లైఓవర్ లాంటివి కట్టి ఆ ట్రాఫిక్లు జామ్ కాకుండా చూస్తారంటే ఆయన నితిన్ గడ్కరీ వెంటనే స్పందించారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాలకు వెళ్ళే రహదారుల అభివృద్ధికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారు. అయినా నితిన్ గడ్కరీ ఆయన మంత్రి కాకముందు, బీజేపీ కాకముందు ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. ఆయన ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహించేది నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కనుక దేవాలయం అంటే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. దానికి కూడా సరే అన్నారు, నిధుల కొరత ఏమీ లేదు. ఇంకో 2 రోడ్ల గురించి ప్రస్తావించారు నితిన్ గడ్కరీ దగ్గర. ఒకటి, అక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆయన సొంత జిల్లా, సొంత నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో మూలపేట అని అక్కడ ఒక పోర్టు, నౌకాశ్రయం నిర్మాణం కాబోతూ ఉంది. ఆయన సొంత శాఖ విమానయాన, పౌర విమానయాన శాఖ వాళ్ళకి చెప్పి అక్కడ ఒక విమానాశ్రయం నిర్మాణం చేస్తున్నారు. ఎయిర్పోర్టు, సీ పోర్టు 2 రాబోతూ ఉన్నాయి. దానికి విశాఖ నుంచి ఒక జాతీయ రహదారి నిర్మాణం అవసరం ఉంది. రామ్మోహన్ నాయుడు రోజు దాన్ని ఆ ఢిల్లీలో అధికారులు వెంటబడి చేయిస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా మూలపేటకి జాతీయ రహదారి త్వరితగతిన పూర్తి చేయమని కోరారు. ఇక రెండోది అమరావతి నుంచి వినుకొండ. ఇక్కడ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఆయన అక్కడ ఉండే ప్రజలకు హామీ ఇచ్చాడు. ఆయన అప్పుడు 2వసారి అక్కడ ఎన్నికయ్యాడు. అందువల్ల వినుకొండకి అమరావతి నుంచి జాతీయ రహదారి నిర్మాణానికి కంకణబద్ధుడై ఉన్నాడు. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ అంటే అందరూ ప్రాధాన్యత ఇస్తారు. అందరు మంత్రులు కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడు అంటే రా అంటారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అమరావతి నుంచి వినుకొండ వెంటనే పూర్తి చేయండి, త్వరితగతిన దానికి ఒక ప్రణాళిక రచించి పూర్తి చేయమని అడిగారు. ఆ విధంగా ఢిల్లీకి వెళ్ళి 4 పనులు ఆయన ఎస్ అనిపించుకుని వచ్చారు. 6 లేన్ల ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి 12 లేన్లు అయింది. తర్వాత శ్రీశైలం మల్లన్నకి దర్శనం చేసుకోవడానికి రోడ్డు విస్తరణ లేదు, వాళ్ళకి కావాలంటే ఏ రకంగా చేస్తారో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సులభతరమైన పద్ధతి. ఇక మూలపేట ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు. ఆ మూలపేట ఎప్పుడైతే ఎయిర్పోర్టు, సీపోర్ట్ వచ్చిందో అది ఒక మున్సిపాలిటీగా అవతరించబోతుంది. అది తీర ప్రాంతము, సముద్ర ప్రాంతాన్ని ఉన్నది కనుక మహర్దశ రాబోతా ఉంది మూలపేటకి. ఈ జాతీయ రహదారి కూడా వస్తుంది. ఎందుకంటే జాతీయ రహదారి అవసరము, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ప్రయాణికులు కావాలి. అంతేకాకుండా పోర్టుకి
ఈ కంటైనర్లు వెళ్ళాలి, పోర్టుకి వాహనాలు వెళ్ళాలంటే జాతీయ రహదారి అవసరం. ఈ మామూలు గతుకుల రోడ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా గుంతల రోడ్డు కనపడితే, గతుకుల రోడ్డు కనపడితే దాన్ని ముద్దుగా ఇది జగనన్న రోడ్డు అంటుంటారు. మంచి రోడ్డు కనపడితే ఇది చంద్రబాబు నాయుడు రోడ్డు అంటారు. బాగా చక్కగా నున్నగా సవరగా ఉన్న రోడ్డు కనపడితే చంద్రబాబు నాయుడు రోడ్డు అని, అరే గుంతల రోడ్డు అంటే గుంతల రోడ్డు అంటే అది జగనన్న రోడ్డు అంటారు. కనుక జాతీయ రహదారి నిర్మాణము ద్వారా పోర్టు సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు తను నిద్రపోతాడో లేదో ఆయన 18 గంటలు పనిచేస్తూ తన జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అంకితమయ్యాడు. విశ్లేషకులు భావించేది ఏంటంటే ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 2029లో అసలు ప్రతిపక్షం అనేదే ఉండదు, గెలుపు తథ్యము, ఇప్పుడే చెప్పొచ్చు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పర్మనెంట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్మనెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ప్రజలు, కార్యకర్తలు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, కూటమిలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.